అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నరహరి. నరహరి గారు ఏం చేస్తుంటారు? నేను ఒక ఐటీ ఎంప్లాయీని. ఐటీ ఎంప్లాయీ, రైట్. సో ఎక్కడ సార్ జాబ్ చేసేది? నేను మాది వర్క్ ఫ్రమ్ హోమ్, బెంగళూరు హెడ్ ఆఫీస్ మాది. నా క్లయింట్స్ అందరూ హైటెక్ సిటీలో. ప్రాపర్ ఎక్కడండి మీది? సీతాఫలం మండి. పుట్టి పెరిగింది ఇక్కడ. సార్ మరి ఇప్పుడు ఎట్లా ఉంది సార్, అంటే ఇప్పుడు జాబ్స్ విషయంలో చూసుకుంటే ఐటీ పరంగా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అంటే తెలంగాణలో గత ప్రభుత్వం డెవలప్మెంట్ బాగా చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఎట్లా ఉంది నిజంగా రియాలిటీలో చూసుకుంటే? ఈ ఐటీ డెవలప్మెంట్ అనేది గత మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డెవలప్ చేసింది. దీనికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దానికి ఏం చేయలేదు. ఏదో కేక్ మీద క్రీమ్ పూసేసినట్టు ప్రజలకు చూపెట్టేసి మేమేదో చేసేసామని చెప్పి. బేసిక్గా ఇండియాకి ఇన్ని కంపెనీస్ వస్తున్నాయంటే ఫస్ట్ వాళ్ళు చూసేది సెక్యూరిటీ, దాని తర్వాత క్లైమేట్, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఎంత సేఫ్గా ఉన్నాం మనం, ఉగ్రవాదుల నుంచి థ్రెట్లు ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని వాళ్ళు వస్తారు. ఏదో ఆషాముషిగానే టీఆర్ఎస్ కేటీఆర్ వచ్చి చేసేసిన అక్కడ చేసింది ఏం లేదు. అది బీజేపీ గవర్నమెంట్ 94లో నుంచి బాగా డెవలప్ అయింది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. మా ఎంపీలు అప్పుడు ఉన్నప్పుడు కూడా, మా చంద్రబాబు నాయుడు మిత్రపక్షంలో ఉన్నప్పుడు కూడా ఐటీ బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఉట్టి దొంగ మాటలు చెప్పడం, ఓట్లు దంచుకోవడం, ప్రజలను సోమరిపోతులను చేయడము, ఉట్టి ఒక సినిమాలు చూపెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు, నేను దళితుని, నా ఇంటి ఎదురుగానే పద్మారావు ఎమ్మెల్యే ఆఫీసు 10 సార్లు తిరిగినాను. ఆ దళిత బంధు అనేది ఇచ్చేది అందరూ వాళ్ళ టీఆర్ఎస్ మనుషులకే ఇచ్చుకున్నారు. 2000 నుంచి ఎవరెవరు పార్టీ ఆవిర్భావమైనప్పటి నుంచి ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకున్నారు. నేను నిజమైన కార్యకర్త అంటే నిజమైన అర్హులకైతే రాలేదు, ఎవరికి రాలేదు. వాళ్ళు చెప్పుకోవడం వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చిన అది అంతా కమిషన్ బేస్. వాళ్ళ ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకున్నారు, కమిషన్లు తిన్నారు దీంట్లో దళిత బంధువులు అని చెప్పేసి. 10,000 వరద నీళ్ళు వచ్చేస్తే 10,000 అంటే ఇక్కడ కింద నీళ్ళుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నోడికి కూడా 10,000 వచ్చినాయి. నష్టపోయిన వాళ్ళకి ఎవరికి రాలేదు. మీ డెవలప్మెంట్ సరిగ్గా ఉంటే వరదలు ఎందుకు సిటీలో వస్తాయి, నీళ్ళు ఎందుకు వస్తాయి? మీ డెవలప్మెంట్ అంటే అసలైన డెవలప్మెంట్ జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు డెవలప్మెంట్ చేశారు. ఈ ఫస్ట్ ఎలక్షన్ ఏదైనా కూడా డెవలప్మెంట్ మీద ఓట్లు అడుగుతున్నారు. డెవలప్మెంట్ చేసి చూపెట్టిన తర్వాత ఇంకా ఏం చేయబోతున్నాము, పెద్ద పెద్ద పనులన్నీ ఏవైతే ఆగి ఉన్నాయో, ఆర్టికల్ 370. అసలు ఆర్టికల్ 370 అంటే చాలా మట్టుకు ఎవరికి తెలియదు. నేనే స్వయాన మా ఆఫీస్లో స్వీట్స్ పంచాను ఆర్టికల్ 370 బిల్ పాస్ చేస్తే. సాధ్యం కానిది ఎంతోమంది అసౌద్దీన్ అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అవుతుందా. వీళ్ళు జనాలను అందరినీ ఒక చీకటి మబ్బి పెట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏదో అక్కడ పేద కుటుంబాలకి ఒకటి సినిమా చూపెట్టేసి అయిపోయిన తర్వాత ఓట్లు ఏం చేస్తా ఇక్కడ పట్టుకోలేదు. ఇవాళ దినము అందరూ పేదవాళ్ళు, ఎడ్యుకేటెడ్, మళ్ళీ మిడిల్ క్లాస్, హై క్లాస్ వాళ్ళందరూ కూడా క్లారిటీ, కొత్త న్యూ ఓటర్స్ కూడా క్లారిటీతో ఉన్నారు. అసలు ఇట్లాంటి ప్రధానమంత్రిని సపోర్ట్ చేయాలా, డెవలప్మెంట్ అంటే చేసి మాట్లాడుతున్నారు, చేసి ఓట్లు అడుగుతున్నారు. మేము మూడోసారి కూడా అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందంటారా? మరి ఖచ్చితంగా, దానికి ఇంకా డౌటే లేదు. మీకు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇక్కడ కాదు, భారతదేశంలో ఎక్కడ ఓటేసినా కూడా చెత్తపుట్టలు వేసినట్టే. వాళ్ళకి అక్కడ అసలు క్యాండిడేట్లు లేరు. కాంగ్రెస్కి కూడా ఏదో దానం నాగేందర్ 10 పార్టీలు తిరిగిన ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నారు. ఆయన అధికారంలో ఉంది కదా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రజలకి ఎంత క్లారిటీ వచ్చేసిందంటే సోషల్ మీడియా ద్వారా ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎవరిని ఎన్నుకోబడుతున్నాము, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఏంటి క్లారిటీ క్లియర్గా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ అదే, అది తెలంగాణ లాంగ్వేజ్ అడ్డిమారి గుడ్డిలాగా వచ్చేసింది. ఒక దుష్ప్రచారం ఏం చేసిరంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం అబద్ధం చెప్పింది. ప్రజలు వాళ్ళని నమ్మారు, కానీ ఇప్పుడు నమ్ముతలేరు. ఎందుకంటే ఇది కేంద్రం ప్రధానమంత్రిని ఎన్నుకోయే ఎలక్షన్. ఎంపీ అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఏం చేశాడు? కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏం చేశాడు? ఏవైనా చుట్టుపక్కలలో కానీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లకు ఇన్ఛార్జ్గా ఉండి, కాశ్మీర్లో కానీ, దాని తర్వాత మళ్ళీ ఎక్కడైనా కూడా కల్చరల్ యాక్టివిటీస్, ఇప్పుడు చాలా మట్టుకి గోల్కొండ కానీ అవన్నీ డెవలప్ అయింది. ఇక్కడ ఓయూ గ్రౌండ్స్కి ఎన్నో ఫండ్ తీసుకొచ్చి చేశాడు. ఇది కాకుండా అంటే నార్మల్గా బస్తీ ఏరియాలు ఉంటాయి బాగా, ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్, అంబర్పేట చూసుకున్నా కూడా ఇటు కొన్ని బస్తీ ఏరియాలు కూడా ఉంటాయి. సో మరి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది, మరి ఏమేమి పనులు అవుతున్నాయి, ఇంకా అవ్వాల్సిన పనులు ఏమున్నాయి మరి సికింద్రాబాద్ పార్లమెంట్కి?
ఇప్పుడు బస్తీ విషయంలో వచ్చేసి వాళ్ళు కొంచెం చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైనా కానీ రోడ్స్ కానీ నిధులు వాళ్ళు చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళకి 10,000 వాళ్ళకి లోన్స్ ఇచ్చి అది లోన్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మరి ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్ గురించి మీకు వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఫ్రీ 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 అంటే ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేస్తారు పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు నేను అన్ని ఫ్రీ ఇస్తున్నట్టే ఎవరు పని చేస్తాడు ఎవరు చేయడు ఏమంటే 24 గంటలు హిందూ ముస్లిం అంటారు గరీబీ అటా అంటారు 72 సంవత్సరాలు కానీ డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు ఎట్లా జరిగింది నా క్వశ్చన్ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు స్పష్టంగా ఉన్నారు వచ్చేది బీజేపీ గవర్నమెంట్కే నరేంద్ర మోదీ గారు కోటేస్తున్నారు అది దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు అందరూ యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారినే మళ్ళీ ప్రధానమంత్రిని చేయబోతున్నారు రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ